కోర్టులు అన్నాక దినం బొచ్చెడు కేసులు వస్తుంటాయి. కొన్ని వాయిదాలు వేస్తే కొన్ని విచారణ చేసి అప్పుడే శిక్షలు వేస్తారు. పెద్ద పెద్ద నేరాలైతే చేసిన తప్పును బట్టి శిక్షలు 6 నెలలు, ఏడాదో, 2-3 ఏండ్లో జైలుకు పంపుతారు. కొన్నొద్దులు ఇంటికి దూరంగా ఉండి జైల్లో చిప్పకూడు తింటే గట్లన్నా మారుతారని. గిట్లనే చిన్న చిన్న కేసులైతే ఫైన్లతో నడిపిస్తారు. మళ్ళోసారి ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపుతారు. మరి గీడ ఏం చేసిండ్రంటే జాడు కట్టలు వట్టి ఊడ్సుడు, షెత్తంతా ఒకతాన జమ చేసి కవర్లకెత్తుడు, ఇరిగిపోయిన చెట్ల కొమ్మలు, తాగి పడేసిన కీసలు, పార్కు మొత్తం సాఫ్ సఫాయి. ఏ స్వచ్ఛంద సంఘపోల్లో అనుకునేరు. లేలే, హైదరాబాద్ లా పెట్టి కేసుల ఉన్నోళ్ళు అంటే పంచాదులు, కొట్లాటలసొంటి చిన్న చిన్నయి. మధురా నగర్, బోరబండ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లకెళ్లి 42 మందిని నాంపల్లి కోర్టుకు తీసుకొస్తే గీ శిక్ష పడ్డది. అందర్నీ యూసుఫ్ గూడలున్న కృష్ణకాంత్ పార్కు దోల్కొచ్చి శుద్ధి చేపిచ్చిర్రిగా. ఇక ఇటు చూడుర్రి, రోడ్ల మీద ఎముడు తిరుగుతున్నాడు. హెల్మెట్ పెట్టుకోనోళ్లకు పాశమిసుర్తాండు. వారెవ్వా, గీ అన్నకు ఎమ్ముని చూడంగానే హెల్మెట్ గుర్తొచ్చింది. వెనక మరలా బండికి తగిలిచ్చే బదిలి నెత్తికి పెట్టుకుంటే కాదానే. కార్లా సీట్ బెల్ట్ పెట్టుకోనోళ్ళకు సుతా ఓ మలక యాద్ చేసిండ్రు. అందరూ ట్రాఫిక్ రూల్స్ వాటియాలని సికింద్రాబాద్ ఏరియాలా గీ కార్యం పెట్టిండ్రు పోలీసులు. కానీ ఫైన్లు రాసిన, దండగలు కట్టించుకున్న మారనోళ్ళు గిట్ల ఏషంతోటి మారతారా అనేరు. మారితే మంచిది, లేదంటే టక్కర్లయ్యి మీకు డేంజర్ సుమా.